హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము పర్సంటేజ్ అండ్ ఫ్రాక్షన్ రిలేషన్ అండ్ పర్సంటేజ్ వాల్యూస్ కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. అండ్ న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను. అండ్ 100 ప్లస్ వస్తుంది, 100 మైనస్ ఎట్లా వస్తుంది అని కూడా చెప్పాను అనమాట. సో కంటిన్యూ ఆ చాప్టర్ అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఈరోజు ఇక్కడ వాల్యూ తీసుకునేసరికి 10/9. ఈ 10/9 మనం ఎట్లా రాయొచ్చు? 1 + 1/9గా రాయొచ్చు కదా. సో 1 అంటే ఎంత? 100% ప్లస్ 1/9 ఎంత? 11.11% అనమాట. అంటే 111.11%. ఓకే, అండ్ అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ తీసుకుంటే ఇప్పుడు ఇది ఎంత? 9/8. ఓకే, 9/8. ఈ 9/8 వాల్యూ మనం ఎట్లా రాయొచ్చు? 1 + 1/8గా రాయొచ్చు కదా. సో 1 + 1/8 అంటే ఎంత? 1 అంటే ఎంత? 100% కదా. 100% ప్లస్ 1/8 ఎంత? 12.5%. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 112.5% వస్తుంది అనమాట. ఓకే, 112.5% వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ 4/3 వచ్చిందనమాట. ఇది 4/3 వాల్యూస్ మనం ఎట్లా రాయొచ్చు? 4/3ని 1 + 1/3గా రాయొచ్చు. ఓకే, 1 + 1/3గా రాయొచ్చు కదా. సో ఇప్పుడు 1/3, 1 అంటే ఎంత? 100%. ఓకే, అండ్ 1/3 అంటే ఎంత? 33.33%. సో యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 133.33% వస్తుంది కదా. సో ఇప్పుడు చూడండి, మీరు న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది కాబట్టి 100+ వచ్చింది. అదే మనము న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ కంటే తక్కువ వస్తుంది చూడండి. ఇప్పుడు 2/3, మనకు 2/3 వాల్యూ తెలుసు కదా. ఎంత? 1/3 అంటే 33.33%. అప్పుడు దానికి 2 టైమ్స్ అనమాట. అంటే ఎంత? 66.66%. అదేవిధంగా ఇప్పుడు ఇది చూడండి మీరు 9/8 వాల్యూ మనకి ఎంత వచ్చింది? 112.5 వచ్చింది కదా. అదే మన 7/8 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? చెప్పండి, ఎంత వస్తుంది? 87.5% కదా. సో ఇది 100 మైనస్ ఉంది, 7/8. ఎందుకంటే న్యూమరేటర్ వాల్యూ 8 కంటే తక్కువ ఉంది కాబట్టి. 8/8 అంటే ఎంత? సింపుల్. 8/8 అంటే ఎంత? 1 అంటే ఎంత? 100%. సో 8 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ అన్ని 100+ వస్తుంది అనమాట. అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ సేమ్ ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు మనకు ఈ వాల్యూ కూడా చేస్తే మనకు ఒకసారి చూడండి. ఓకే, ఈ వాల్యూ ఎంత వచ్చింది? 10/9. అదే మనము 8/9 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 1 part = 11.11%. అప్పుడు 8 parts ఎంత అవుతుంది? 88.88%. సో ఇది కూడా చూడండి, మనకు 100 కంటే తక్కువనే ఉందన్నమాట. ఈ విధంగా మనము ఈ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మనము దీన్ని 2 టైమ్స్ చేయొచ్చు మనం. ఎలా చూడండి, ఇప్పుడు దీన్ని 65/100 × 180, 65/100 × 180 కదా. దీన్ని మనము ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తాం. ఓకే, 65 అంటే 5 13 టైమ్స్, 5 20 టైమ్స్, 20 1s 20 4s మనకి వస్తుంది 13 × చెప్పండి, 13 × 9, 13 × 9. ఓకే, 13 × 9, 39 ఎంత? 117. ఓకే, అండ్ ఇంకొక విధంగా మనం డైరెక్ట్గా ఇదే వాల్యూని మనం డైరెక్ట్గా రాయొచ్చు. ఎలా? 13/20 × మనము 180. ఓకే, 20 1s 20 9s, 39 ఎంత? 117. ఓకే, 39 ఎంత? 117. ఈ అప్రోచ్ అనేది మనకు టైం సేవింగ్ అప్రోచ్ అనమాట. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఇది తీసుకోండి. మనము ఇది తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 85/100 × 80. ఓకే, 85/100 × 80, 20 5s 20 4s, 5 1s 5 17s, 17 4 ఎంత? 68. 17 × 4 ఎంత? 68. అదేవిధంగా ఇప్పుడు మనము ఇంకొక మోడల్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? డైరెక్ట్ ఈ వాల్యూని మనము 17/20 × 80గా రాసుకోవచ్చు. ఎందుకంటే 5 17s 5 20s 100 అనే వాల్యూ. ఓకే, అండ్ 20 1s 20 4s, 17 4s ఎంత? 68. సేమ్ వాల్యూ అనేది మనకు వస్తుంది. అండ్ ఇదే వాల్యూ చూసుకోండి, మనము ఇదే వాల్యూ తీసుకుంటే మనకి 64/100 కదా. సో 64/100 × 175 అంటే 25 1s మనకు 25 4s 25 7s.
ఓకే 4 1 జా 4 16 జా 16 7 ఎంత 1 1 12. ఓకే అదేవిధంగా మనము ఇదే వాల్యూని ఇంకో డిఫరెంట్ మెథడ్లో చేయాలనుకుంటే చూడండి ఈ వాల్యూని మనము 64ని మనం డైరెక్ట్గా 4 మల్టిపుల్తో మనము డివైడెడ్ చేసి 16/25 ఇంటూ 175 రాస్తాం అనమాట. అప్పుడు 25 1 జా 25 7 జా 16 7 ఎంత 1 1 12 వస్తుంది మనకి. ఓకే అండ్ ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి మీరు 48 అంటే 48/100 ఇంటూ 125 కదా. సో 25 ఇది 4 టైమ్స్ అండ్ ఇది 5 టైమ్స్. 4 1 జా 4 12 జా 12 ఇంటూ 5 ఎంత 60. ఓకే అండ్ అదేవిధంగా ఇప్పుడు మనము ఈ వాల్యూ తీసుకోండి డైరెక్ట్గా మనం 4 టేబుల్లో మనకు డివైడ్ చేస్తే 12 25 ఇంటూ 125 అంటే 5 1 జా 5 5 జా 12 5 ఎంత 60. ఓకే మనకు ఈ అప్రోచ్ అనేది ఈ సెకండ్ అప్రోచ్ అనేది మనకు టేబుల్స్ వస్తే మనకు బాగా వస్తుందన్నమాట అండ్ టైం సేవింగ్ అవుతుందన్నమాట. ఓకే దానికోసం చెప్పాల్సి వచ్చింది. ఓకే అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్కి వచ్చేసరికి మనము 57 అనే వాల్యూ 60లో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. ఓకే మీరు సరిగ్గా చూడండి క్వశ్చన్ నేను 57 అనే వాల్యూ 60లో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. ఓకే 57 అనే వాల్యూ 60లో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. క్వశ్చన్ ఒకసారి 2 సార్లు చదవండి. ఓకే అండ్ 57/60 ఇంటూ 100. ఓకే 23 టైమ్స్ 25 టైమ్స్ 3 1 జా 3 19 జా 19 ఇంటూ 5 ఎంత 95%. అంటే మనకు 57 అనే వాల్యూ 60లో 95% అనమాట. ఓకే ఈ విధంగా మనకు వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఈ వాల్యూ తీసుకుంటే చూడండి 56/80 ఇంటూ 100 అంటే దీని అర్థం ఏంటి 56 అనే వాల్యూ 80లో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాను అనమాట. ఓకే అప్పుడు చూడండి 24 జా 25 జా 4 1 జా 4 14 జా 14 ఇంటూ 5 ఎంత చెప్పండి 14 ఇంటూ 5 ఎంత 70. ఓకే ఈ విధంగా మనకు 70% అనమాట. 56 అనే వాల్యూ 80లో 70% ఉంటుంది. ఓకే 56 అనే వాల్యూ మనకి 80లో 70% అనేది ఉంటుంది అనమాట. దీనికి అర్థం ఇది. ఓకే అండ్ ఈ వాల్యూస్ యొక్క మనం ఈ వాల్యూని మనం సింప్లిఫికేషన్ చేయాలి. ఓకే సింప్లిఫికేషన్ చేసి మనం వాల్యూస్ రాయాలి. ఓకే 28.57% ఆఫ్ 490 28.57% ఆఫ్ 490 అంటే అర్థం ఏంటి ఈ 28.57% ఉంది కదా అది 490 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే ఇప్పుడు మనకు 28.57 డైరెక్ట్ వాల్యూ తెలుసు కదా ఫ్రాక్షన్లో 2/7 ఇంటూ 490. ఓకే కదా ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 7 1 జా 7 7 జా 0 అంటే 2 ఇంటూ 70 140. ఓకే అంటే మనము టూ పార్ట్స్ ఈక్వల్ టు అంటే మొత్తం 7 పార్ట్స్లో 2 పార్ట్స్ ఈక్వల్ టు 140 అంట. 140 అంటే 1 పార్ట్ అంటే 70 2 పార్ట్స్ అయితే 140 అది దీని అర్థం. ఓకే అదేవిధంగా ఇప్పుడు దీన్ని తీసుకుంటే మనము చూడండి 58.33% ఆఫ్ 840 58.33% ఆఫ్ 840 మనకు డైరెక్ట్ వాల్యూ తెలుసు కదా 7/12 అంటే 7/12 ఇంటూ 840. ఓకే ఇప్పుడు మనం 12 డైరెక్ట్గా 12 టేబుల్లో మనం క్యాన్సిలేషన్ చేస్తాం. 12 1 జా 12 1 జా 12 7 జా 7 ఇంటూ 70 ఎంత 490. ఓకే అంటే మనకు 490 వస్తుంది అనమాట. ఓకే అదేవిధంగా ఇప్పుడు ఈ వాల్యూను మనము చూద్దాం. చూడండి డైరెక్ట్గా 81.81% ఆఫ్ 1210. ఓకే 81.81% ఆఫ్ 1210. ఇప్పుడు మనకి ఈ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి. ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి 9/11. ఓకే ఇంటూ 1210. ఓకే 11 1 జా ఇది 11 110 9 ఇంటూ 9 అంటే 990 110 ఇంటూ 90 అంటే 990 అనమాట. అదేవిధంగా ఈ వాల్యూ తీసుకుంటే మనకి 88.88% ఆఫ్ 810 అనమాట. అంటే ఎంత 8/9 8/9 ఇంటూ 8 10. ఓకే అప్పుడు 9 1 జా 9 90 జా 90 ఇంటూ 8 ఎంత 7 20.
ఇది దీని వాల్యూ. ఈ విధంగా వాల్యూస్ అనేది కనుక్కోవాలి మనము పర్సంటేజ్లో. ఓకే, అండ్ డైరెక్ట్ వాల్యూస్ డైరెక్ట్గా మనకు 27.27% ఆఫ్ ఎంత వాల్యూ మనకు 27.27%. అంతెంత మనకు వస్తుంది 9 మల్టిపుల్ కదా, ఇది 9 మల్టిపుల్ దేంట్లో వస్తుంది మనకి 3/11 కదా. ఓకే, మనకు 27.27% ఆఫ్ మనకు వాల్యూ ఎంత 3/11. అప్పుడు ఈ వాల్యూని మనము డైరెక్ట్గా 10తో డివైడ్ చేసామనుకోండి, మనకి ఏమొస్తుంది 2.727% ఆఫ్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఈ వాల్యూ కూడా మనకు డివిజబుల్ 10 అవుతుంది అనమాట. ఓకే, అంటే 3/11 ఇంటూ 1/10 అంటే వస్తుంది ఎంత వాళ్ళు వస్తుంది మనకి 3/110. ఓకే, అదేవిధంగా ఒకవేళ ఇదే వాల్యూని మనము మల్టిపుల్ చేస్తే, ఇదే వాల్యూని మనము ఇంటూ 10 చేస్తే ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి 272.7% అది వస్తుంది కదా. అప్పుడు ఈ వాల్యూ కూడా మనకు మల్టిపుల్ అవుతుంది. ఎంతలా 3 ఇంటూ 10/11 అంటే 30/11. ఓకే, ఈ విధంగా మనము ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మనకు, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 10తో డివిజబుల్ అయితే ఇక్కడ కూడా మనకు 10తో డివిజబుల్ అవుతుంది. ఇక్కడ 10తో మల్టిపుల్ అవుతే ఇక్కడ కూడా మనకు 10తో మల్టిపుల్ అవుతుంది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఈ వాల్యూ చూద్దాం మనం. ఇక్కడ 44.44% అంటే మనకి వాల్యూ ఎంత 44 అంటే 11 మల్టిపుల్ కదా అది. అంటే 11 మల్టిపుల్ అంటే మనకి దేంట్లో వస్తుంది 4/9, రైట్. ఇప్పుడు 4/9 కదా, ఈ 4/9 వాల్యూని మనము డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే వాల్యూని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం దీన్ని ఇంటూ 10 చేస్తాం. అప్పుడు మనకి ఎంత వస్తుంది 444.4% వస్తుంది అనుకోండి. అప్పుడు ఇక్కడ వాల్యూ కూడా మనకు ఇంటూ 10 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 10 వాల్యూ మనకు ఇప్పుడు ఇంటూ 10 అవుతుంది అంటే మనకి ఏమొస్తుంది. ఓకే, చెప్పండి ఎంత వస్తుంది మనకి 40.9 వస్తుంది. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ ఉన్న వాల్యూని డైరెక్ట్గా మనము డివైడ్ చేసామనుకోండి, ఈ వాల్యూని మనం డైరెక్ట్గా డివైడ్ చేసామనుకోండి 10 తోటి, అప్పుడు ఇక్కడ కూడా మనకు డివైజబుల్ అవుతుంది. ఎలా చూడండి 44.444% ఆఫ్ అయితే మనకి ఈ వాల్యూ ఎంత వస్తుంది 4/90 అంతెంత 2/45. ఓకే, ఈ వాల్యూ మనకి ఎంత వస్తుంది 2/45. ఓకే, అండ్ ఈ వాల్యూ చూడండి మనకి 20. ఈ వాల్యూని మనము ఇండైరెక్ట్ వాల్యూస్, ఇండైరెక్ట్ అంటే యాడ్ చేసి ఒకవేళ మనకు వాల్యూస్ డైరెక్ట్గా మనం ఇందాక చెప్పాం కదా పర్సంటేజ్ వాల్యూస్, ఆ పర్సంటేజ్ వాల్యూస్ లేకపోతే ఎలా చేయాలనేది 2 ఎగ్జాంపుల్లో తీసుకున్నాం అనమాట. చూడండి ఈ వాల్యూస్ మనకి 26.66 కదా, అంటే దీన్ని 20%గా రాసుకోవచ్చు, ప్లస్ దీన్ని 6.66%గా రాసుకోవచ్చు కదా. అప్పుడు 20% ఎంత మనకి 1/5, రైట్. అప్పుడు 6.66% అంటే 1/15 కదా. ఓకే, అప్పుడు ఈ రెండింటిని మనం ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది 15 వస్తుంది, రైట్. ఈ 15లో ఈ 5 అనేది 15లో ఎన్ని టైమ్స్ ఉంటుంది 3 టైమ్స్, 3 into 1 3 కదా. అండ్ 15లో 1 టైం వస్తుంది. అండ్ 1 into 1 ఎంత 1 అంటే 4/15, రైట్. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ వాల్యూని తీసుకుంటే మేము దీన్ని ఎట్లా రాయొచ్చు 30% ప్లస్ 5.55% కదా. అప్పుడు ఈ వాల్యూని మనము 30% అంటే 3/10. ఓకే, 30% మనకైతే వచ్చింది 3/10లో మనకు 30% వచ్చింది, ప్లస్ 5.55% అంటే 1/18. ఓకే, అప్పుడు ఈ 2 వాల్యూలకి మనకి ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది 90 వస్తుంది కదా. 90 వస్తుంది. ఇప్పుడు 90 వచ్చినప్పుడు ఈ 10 90లో ఎంత 9 టైమ్స్ అవుతుంది 3 టైమ్స్. ఓకే, 9 టైమ్స్ 9 into 3 27 ప్లస్ 18 90లో ఎన్ని టైమ్స్ అవుతుంది 5 టైమ్స్. ఓకే, 5 into 1 5 యాడ్ చేస్తే మనకి ఎంత 27 ప్లస్ 5 32/90. మనం ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది 16/20 45. ఓకే, ఒకవేళ మనకు డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వకపోతే, ఒకవేళ మనకు డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వకపోతే పర్సంటేజ్లు ఇవ్వలేకపోతే మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకు పర్సంటేజ్ చాప్టర్లో ఇవి వాల్యూస్ అని గుర్తుపెట్టుకోవాలి, అందుకని కూడా టేబుల్లో ఇచ్చాను అనమాట. ఒకసారి రివిజన్ చేద్దాము మనం అందరం కలిసి. ఓకే, 1/2 ఫ్రాక్షన్ వాల్యూ పర్సంటేజ్లు ఎంత మనకి 1/2 ఫ్రాక్షన్ వాల్యూ పర్సంటేజ్లు ఎంత మనకి 50%. ఓకే, 1/2 వాల్యూ మనకు పర్సంటేజ్లు ఎంత
50%. 50% అంటే 1/2. 1/2 అంటే 50%. ఓకే. 1/3 వాల్యూ ఎంత? 33.33%. 1/3 వాల్యూ ఎంత మనకి? 33.33%. అప్పుడు 1 పార్ట్ అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 33.33% కదా. అప్పుడు 2 పార్ట్స్ ఎంత అవుతుంది? 66.66% అవుతుంది అనమాట. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 33.33% అయితే 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 66.66% అవుతుంది. అలాగే ఇప్పుడు 1/4. 1/4 అనేది 25%. ఓకే. 1/4 ఈజ్ ఈక్వల్ టు 25%. అప్పుడు 2/4 ఎంత అవుతుంది? 50%. అప్పుడు 3/4 ఎంత అవుతుంది? 75% కదా. అండ్ అదేవిధంగా ఇప్పుడు 1/5. 1/5 ఫ్రాక్షన్ వాల్యూ పర్సంటేజ్ ఎంత మనకి? 20%. అప్పుడు 2/5 ఎంత అవుతుంది? 40%. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 20 అయితే 2 పార్ట్ ఈజ్ ఈక్వల్ 40%. అప్పుడు 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 60%. 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 80%. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకి 1/6 కదా. 1/6. ఇప్పుడు 1/6 వాల్యూ మనకు పర్సంటేజ్లో చేస్తే ఎంత? 16.66%. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 16.66%. అప్పుడు 2 పార్ట్ వాల్యూ మనకి ఎంత అవుతుంది? 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 16.66 అయితే మనకు 2 పార్ట్స్ ఎంత అవుతుంది? 1/3. అంటే 2 1 2 3 కదా. 1/3 ఎంత మనకి? 33.33%. అప్పుడు 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 3 అంటే 3/6. 3/6 అంటే ఎంత మనకి? 1/2. 1/2 అంటే ఎంత మనకి? 50%. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అంటే 1/2 ఎంత మనకి? 50%. నెక్స్ట్ 4/6. 4/6 అంటే మనకు 2/3. 2/3 వాల్యూ మనకి ఎంత? ఆల్రెడీ 66.66%. నెక్స్ట్ 5/6. 5/6 వాల్యూ ఎంత? 83.33%. ఓకే. 5/6 వాల్యూ ఎంత మనకి? 83.33%. అదేవిధంగా ఇప్పుడు మనకు 1/7. 1/7 మన పర్సంటేజ్లో చేంజ్ చేస్తే ఎంత మనకి? 14.28% కదా. 14.28%. అది అప్పుడు 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 14.28 అయితే మనకు 2 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 28.56 అవుతుంది అనమాట. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 14.28% అయితే మనకు 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 28.56 అవుతుంది. అప్పుడు 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 42.85 అవుతుంది అనమాట. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 14.28 అయితే మనకు 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 42.5 అవుతుంది. అప్పుడు 4 పార్ట్ ఎంత అవుతుంది? 57.14 అవుతుంది అనమాట. అప్పుడు మనకు 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 4/7 వాల్యూ ఎంత మన పర్సంటేజ్లో? అప్పుడు 57.14%. ఓకే. అండ్ అదేవిధంగా మనకు 5/7. 5/7 వాల్యూ మనకి ఎంత అవుతుంది? 71 ఎంత? 71.42%. ఓకే. 71.42%. నెక్స్ట్ 6/7. 6/7 వాల్యూ ఎంత? 85.72. 85.72. ఓకే. అండ్ 1/8. 1/8 వాల్యూ ఎంత మనకి? 12.5 కదా. 1/8 వాల్యూ మనకి ఎంత? 12.5. 1/8 వాల్యూ 12.5. అప్పుడు 3/8. 1/8 అంటే మనకు 12.5. అప్పుడు 2/8 అంటే ఎంత మనకి? 1/4. 2/8 అంటే 1/4. 2/8 1/4 అయితే మనకు 2/8 1/4 అయితే మనకు 2/8 వాల్యూ మనకు 1/4 వస్తుంది. 1/4 అంటే 25%. అప్పుడు 3/8 ఎంత వస్తుంది? 37.5%. ఓకే. 3/8 వాల్యూ ఎంత మనకి? 37.5%. అప్పుడు 4/8 అంటే 1/2. 1/2 అంటే మనకి 50%. ఇప్పుడు 5/8 ఎంత? 62.5%. ఓకే. అండ్ 7/8 వాల్యూ ఎంత మనకి? 87.5%. ఓకే. 7/8 వాల్యూ ఎంత మనకి? 87.5%. అండ్ 1/9. 1/9 వాల్యూ మనకి ఎంత? 11.11%. అప్పుడు 2/9 ఎంత? 22.22%. 3/9 ఎంత? 33.33%. 4/9 44.44%. 5/9 55.55%. 6/9 66.66%. 7/9 77.77%. 8/9 88.88%. అదేవిధంగా 10. 1/10 ఎంత? 10. 2/10 20. 3/10 30. 4/10 50. అట్లా 4/10 40. 5/10 50 అలా అనమాట. అండ్ 11. 1/11. 1/11 వాల్యూ ఎంత? 9.09%. అప్పుడు 2/9 ఎంత? 2/11 అవుతుంది మనకి 18.18%. 3/11 ఎంత అవుతుంది మనకి? 27.27%. 4/11 ఎంత అవుతుంది మనకి? 36.36%. 5/11 ఎంత అవుతుంది? 45.45%. 6/11 ఎంత అవుతుంది మనకి? 54.54%.
పర్సెంటేజ్. అప్పుడు 7/11 ఎంత అవుతుంది మనకి 63.63%. 8/11 ఎంత అవుతుంది మనకి 72.72%. 9/11 ఎంత అవుతుంది మనకి 81.81%. 10/11 ఎంత అవుతుంది మనకి 90.90%. అదేవిధంగా 1/12 వాల్యూ ఎంత మనకి పర్సెంటేజ్లో మనకి తీసుకుంటే 8.33%. అప్పుడు 5/12 1/12 అంటే మనకు 8.33. అప్పుడు 2/12 ఎంత 1/6 వాల్యూ ఎంత మనకి 16.66. 1/6 వాల్యూ ఎంత మనకి 16.66. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి 3/12 ఎంత 1/4. 1/4 వాల్యూ ఎంత మనకి 25%. ఓకే. అండ్ నెక్స్ట్ 4/12 అంటే 4 1s 4 3s అంటే 1/3 ఎంత మనకి 33.33%. నెక్స్ట్ 5/12 ఎంత 41.66%. అలాగే 6/12 అంటే 50%. 7/12 అంటే 58.33%. 11/12 అంటే 91.66%. నెక్స్ట్ 1/13. 1 part is equal to 7.69 అంటే 1/13 అంటే దాని పర్సెంటేజ్ చేంజ్ చేస్తే 7.69. అప్పుడు మనకి 2 parts ఎంత అవుతుంది 15.38%. 2 parts ఎంత అవుతుంది 15.38%. ఇప్పుడు 3 parts ఎంత అవుతుంది 3/13 ఎంత అవుతుంది మనకి 23.07. అప్పుడు 4 parts ఎంత అవుతుంది 30.76. 4 parts ఎంత అవుతుంది మనకి 30.76. అట్లాగే 5 parts ఎంత అవుతుంది మనకి 38.46. ఓకే. 5/13 వాల్యూ ఎంత మనకి పర్సెంటేజ్లో 38.46. అలాగే 6/13 వాల్యూ ఎంత 46.15. ఓకే. 6/13 వాల్యూ ఎంత మనకి 46.15. అలాగే 7/13 వాల్యూ ఎంత మనకి 53.84. ఎంత మనకి 53.84. ఓకే. అట్లాగే 8/13 వాల్యూ ఎంత 61.53%. ఓకే. 61.53%. అప్పుడు 9/13 వాల్యూ ఎంత మనకి 69.23%. 69.23%. అప్పుడు 10/13 ఎంత అవుతుంది 76.92%. 10/13 వాల్యూ ఎంత మనకి 76.92%. అప్పుడు 11/13 వాల్యూ ఎంత 84.61%. 11/13 వాల్యూ ఎంత మనకి 84.61%. అలాగే 2/13 వాల్యూ ఎంత మనకి 92.30. ఓకే. 92.30. ఇవన్నీ వాల్యూస్ మీకు రావాలి. అండ్ దీంతో పాటుగా 1/14 వాల్యూ ఎంత 7.14. 1/15 వాల్యూ ఎంత 6.66. ఓకే. 1/60 వాల్యూ ఎంత చెప్పండి 6.25. అలాగే 1/17 వాల్యూ ఎంత 5.88. 1/18 వాల్యూ ఎంత 5.55. అలాగే 1/19 వాల్యూ ఎంత మనకి 5.26. ఓకే. అండ్ అదేవిధంగా 1/20 వాల్యూ 5%. 1/40 వాల్యూ 2.5%. 1/50 వాల్యూ 2%. 1/25 వాల్యూ 4%. ఓకే. ఈ విధంగా వాల్యూస్ అన్ని మనకు ఖచ్చితంగా రావాలి. అండ్ పర్సంటేజ్ చేసేటప్పుడు మనము పర్సంటేజ్ ఇస్తే మనకు ఫ్రాక్షన్ ఇస్తే పర్సంటేజ్ వాల్యూ 2 వాల్యూలు గుర్తుకుండాలి. ఓకే. ఈ క్లాస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై భారత్.